మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. సంక్షోభం నుంచి అవకాశాలు క్రియేట్ చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అలానే ఏ అవకాశం దొరికినా దాన్ని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకొని దాని ద్వారా లాభం పొందాలనే ప్రయత్నం రాజకీయ నాయకులు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడబోతున్న వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఏమాత్రం అవగాహన ఉన్నా సరే విడుదల రజనీ గురించి పూర్తి స్థాయిలో వాళ్లకు పరిచయం ఉంటుంది. దానికి కారణం ఉంది. ఎందుకంటే తను మొదటగా టీడీపీ పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత అవకాశం వచ్చిన వెంటనే వైసీపీలోకి వెళ్ళడం కానివ్వండి, చిలకలూరుపేట ఎమ్మెల్యేగా తను గెలవడము, ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తను తన బాధ్యతలు నిర్వహించడం, ఇవన్నీ కూడా టకటగా జరిగిపోయాయి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్న ఒక మంత్రుల్లో కానివ్వండి, ఎమ్మెల్యేల్లో కానివ్వండి విడుదల రజనీ కూడా ఉంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఓవైపు సోషల్ మీడియాలో తనదైన శైలిలో తనకు సంబంధించిన వివరాలు కానివ్వండి, తను చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, తను ఎలా వ్యవహరిస్తోంది, ఎలా ముందుకు వెళ్తుంది అన్న విషయంపైన పూర్తి స్థాయిలో ప్రజలకు సమాచారం ఉండేలాగా చూసుకోవడం అనేది. ఎందుకంటే మనందరికీ తెలుసు సోషల్ మీడియా అన్నది చాలా కీలకమైన అంశంగా మారిన నేపథ్యంలో విడుదల రజనీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంది అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. అంతేకాకుండా తన పార్టీలోనే తనకి ఒక ప్రత్యర్థి వర్గం ఉంటే ఆ ప్రత్యర్థి వర్గం మీద పైచేయి సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి దాంట్లో ముందంజలో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఎవరైతే ఈమెతో గొడవ పడ్డారో ఆయన పార్టీ విడి వెళ్ళిపోయారు, కానీ ఈమె మాత్రం పార్టీలో అలానే కంటిన్యూ అయ్యింది. అతను వెళ్ళి గెలిచారు, అది వేరే విషయం. కానీ ఈమె ఇక్కడ ఉండి ఆ ప్రయత్నాన్ని మాత్రం కొనసాగించింది. 2019 నుంచి 2024 వరకు దాదాపుగా గుంటూరు జిల్లాలో తన హవాని కొనసాగించింది అన్నది చాలామంది మాట్లాడుకుంటుంటారు. అదే సందర్భంలోనే చాలా విమర్శలు కూడా విడుదల రజనీ ఎదుర్కొన్నారు. ఓవైపు సొంత పార్టీ నేతలకు సంబంధించిన కార్యక్రమాలను అడ్డుకుంటోందని, తన కుటుంబ సభ్యుల ద్వారా ఓవైపు నియోజకవర్గంలో పాలన కొనసాగిస్తోందని, జిల్లాలో మొత్తము ఏవైనా అక్రమాలకు సంబంధించిన వివరాలు మాట్లాడుకున్నప్పుడు, అలాంటి డిస్కషన్ జరిగినప్పుడు విడుదల రజనీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే విధంగా కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. దానికి కారణంగా ఆ మీద అసంతృప్తి, వ్యతిరేకత కూడా వ్యక్తమైంది అన్నది చాలామంది విశ్లేషకుల భావన. అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత 2024లో ఎన్నికలకు ముందు తను ఏదైతే అప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి గుంటూరు వెస్ట్కి దాన్ని మార్చడము, అక్కడ ఓటమి పాలైన తర్వాత కొద్ది కాలం పాటు తను స్తబ్దుగా ఉంది. అంతేకాకుండా తను 2019 నుంచి 2024 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తను చేసిన కార్యక్రమాలు, లేకపోతే ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఈమెను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించేలాగా కూడా చేశాయి. వాటితో ఆగిపోలేదు. ఎందుకంటే విడుదల రజనీ ఏదైతే కార్యక్రమాలు చేసిందో, ఒక 5 ఏళ్ల పాటు తన హవా కొనసాగించిందో, ఆ జిల్లాలో ఆమె మీద పైచేయి సాధించేందుకు ప్రత్యర్థులు కూడా అదే స్థాయిలో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వము స్టార్టింగ్లోనే తన ఆఫీస్ మీద దాడి చేసేంత స్థాయిలో ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న ప్రయత్నం చేశారు. ఆమెను అనదొక్కాలి అంటే కేవలం రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆమెను దూషించే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఆమెని భయపెట్టే ప్రయత్నం చేయడం, అవన్నీ అన్నది మనం చూస్తొచ్చాం. కానీ ఫైనల్గా ఇప్పుడు ఏముంది సిచ్యువేషన్ అంటే మాత్రం విడుదల రజనీ ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు విపక్షంలో ఉంది. విపక్షంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అందరి నాయకులతో పాటు విడుదల రజనీ మీద కూడా ఆరోపణలు, కేసులు అన్నవి కామన్గా మారిపోయాయి. రజనీ క్రషర్స్ అనే ఒక కంపెనీని బెదిరించారని, 2.5 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశారని చెప్పి ఏదైతే ఆరోపణలు వచ్చాయో దానికి అనుగుణంగానే ఒక కేసు కూడా బుక్ అయింది. ఆ కేసు ఇప్పుడు విచారణ దశలో ఉంది. ఇవన్నీ జరుగుతుంటే విడుదల రజనీ మాత్రం కొద్ది కాలం పాటు స్తబ్దుగా ఉంది. ఆ తర్వాత మరొకసారి తన మీద దాడులు కానివ్వండి, తన మీద ట్రోలింగ్స్ కానివ్వండి వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటి మీద కేసులు పెట్టేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ కేసులు తీసుకునే నేపథ్యంలో బహిరంగంగా బయటకు వచ్చి పోలీస్ వ్యవస్థని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడము చేస్తూ వచ్చింది. సో తద్వారా తను ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంది కేవలం ప్రజల దృష్టిలో ఉండడమే కాకుండా పార్టీలో కూడా యాక్టివ్ మెంబర్గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది అన్నది చాలామంది భావిస్తున్నారు. విడుదల రజనీ అన్నది పట్టుదల ఉంది కదా, ఆ వ్యక్తిగా కూడా అందరిలోనూ చూపించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు గుంటూరు జిల్లా అన్నది చాలా ఇంపార్టెంట్ జిల్లాగా మనం చూడాలి. ఎందుకంటే ఓవైపు రాజధాని ప్రాంతం కానివ్వండి, దానికి సంబంధించిన రియాక్షన్స్ అన్ని ఈజీగా కనిపించే ప్రాంతము. ఎంతో కొంత విజయవాడ కానివ్వండి, గుంటూరుని మనం చెప్తున్నాం ట్విన్ సిటీస్గా మనం చూస్తుంటాం. వాటిలో ఎంతో కొంత ఆ జిల్లాలో కూడా ఒక ప్రాతినిధ్యం వహిస్తున్న
మంత్రిగా కానివ్వండి ప్రాతినిధ్యం వహించిన ఒక నాయకురాలుగా ఉండడంతో పాటు అక్కడ కీలకమైన నేతలు చాలామంది ఉన్నారు. ఓవైపు పల్నాడు కానివ్వండి, మరోవైపు అమ్మడి రాంబాబు లాంటి వాళ్ళు, పార్టీకి అన్నిట్లోనూ తలలో ఒక నాలుకలాగా ఉండే తలశీల రఘురామ్ కానివ్వండి, ఆయన కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇక్కడ మొత్తం ఆయన ఎక్కువ నడిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిపి అక్కడ ఉన్న నేపథ్యంలో ఈమె తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం అన్నది చేసేందుకు చూస్తోంది. అందులో భాగంగానే విడుదల రజని మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా సరే పార్టీలో మాత్రం తన యాక్టివ్గా ఉందని చూపించే ప్రయత్నం మాత్రం పూర్తి స్థాయిలో చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడెందుకు ఈమె గురించి డిస్కషన్ అంటే మరొకసారి తన యాక్టివ్గా కావాలనే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా తన పాత నియోజకవర్గం ఏదో దానికి మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి మరొకసారి రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే పార్టీలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా డైరెక్ట్గా మనం చూస్తే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా విడుదల రజని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. పార్టీలో తన పట్టు తగ్గలేదు, జిల్లా పైన తన పట్టు ఇంకా నిలుపుకుంటున్నాను, ఇలాంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అక్కడ నుంచి ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా తను మాత్రము తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెబుతూనే దానికన్నా ముఖ్యంగా పార్టీలో తన యాక్టివ్ పార్టిసిపేషన్ సంబంధించి పార్టీ అధినాయకత్వంతో పాటు ఉన్న కార్యకర్తలకు వాళ్ళందరికీ కూడా సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా తన ప్రభావాన్ని మరొకసారి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో విడుదల రజని ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి ఆరోపణలు వచ్చినా, తన మీద ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా మరొకసారి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుందన్నది మనకు అర్థమవుతుంది. సో చూడాలి, ఏదైతే విడుదల రజని ఇప్పుడు తీసుకున్న స్టెప్స్ అన్నవి తనకి మరొకసారి రాజకీయ భవిష్యత్తుని ఇస్తాయా, లేకపోతే ఇప్పటికే ఆమె మీద ఉన్న ఆరోపణలు, అందులో ముఖ్యంగా చూస్తే క్రషర్ యజమానులను భయపెట్టారని, ఎవరైతే ఆ ప్రభుత్వ అధికారులను వాళ్ళందరితో భయపెట్టి పనులు చేయించారని, మరికొన్ని కార్యక్రమాల్లో తను యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారని, తన కుటుంబ సభ్యులు అందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేసుల కింద మారి వాటికి సంబంధించిన మొత్తం ఘటనలన్నీ పూర్తయ్యేలోపు తిను ఎంత యాక్టివ్గా ఉంటుందన్నది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మరికొద్దిసేపు మరికొద్ది రోజులు ఆగాల్సిన అవసరమే కనిపిస్తుంది. ఇంకా 2029 ఎన్నికలకు సంబంధించి సన్నద్ధమవుతున్నామని చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది.